ఉమా చక్రవర్తి ఈ అద్భుత చరిత్రకారిణి, చిత్ర నిర్మాత గురించి తెలియనటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. విశేషించి స్త్రీవాద ఉద్యమ చరిత్ర గురించి, స్త్రీవాదోద్యమ సాహిత్యం గురించి పఠించేటటువంటి వారికి ఈమె పేరు చిరపరిచితమైనటువంటిదే. అయినా యువతకు ఈమె పేరును సంగ్రహంగా, ఈమె రచనలను తెలియజేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అందుకే ఇది తయారు చేస్తున్నాను. ఉమా చక్రవర్తి 84 ఏళ్ళు నిండిన ఒక భారతీయ చరిత్రకారిణి మరియు చిత్ర నిర్మాత. 1980 నుండి ఉమా చక్రవర్తి లింగం, కులం, తరగతి సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ భారతీయ చరిత్రపై విస్తృతంగా రచనలు చేశారు. ఆమె కెరీర్లో ఒక 7 పుస్తకాలను ప్రచురించారు. ఎక్కువగా విశేషంగా ఆమె ఆకర్షింపబడినటువంటిది బౌద్ధ మతం చరిత్రపై మరియు పురాతన 19వ శతాబ్దపు భారతదేశ చరిత్రపై దృష్టి బాగా సారించారు. ఆమె నేపథ్యం గురించి కొంచెం పరిశీలించినట్టయితే కేరళలోని ఒక పాల్ఘాట్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. బెంగళూరులో చదువుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్స్ చేశారు. బోధనా రంగంలో ఢిల్లీలో చేరారు. సో షీ ఈజ్ ఎ ట్రైన్డ్ హిస్టోరియన్. ఒక చరిత్ర అంశాలను ఏ విధంగా స్పృశించాలి, ఏ విధంగా విశ్లేషించాలి, ఏ విధంగా వాటిని రచన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి చారిత్రాత్మక దృక్పథం లోపించకుండా రాయాలనేటటువంటి కళ తెలిసినటువంటి రచయిత్రి ఉమా చక్రవర్తి. అయితే విశ్వవిద్యాలయ కాలంలో అనేకమైనటువంటి రచనలు, వ్యాసాలు రాశారు. కానీ ఎక్కువగా ఆమె చాలా పాపులర్ అయినటువంటిది ఏమిటి అంటే తన డాక్టరేట్ అధ్యయనంలో భాగంగా చేసినటువంటిది సోషల్ డైమెన్షన్ ఆఫ్ ఎర్లీ బుద్ధిజం. ఆమె తరువాత రచనలు విజయవంతమైనవి కూడా ఉన్నాయి. ప్రత్యేకించి నాకు ఆకర్షించినటువంటిది రీరైటింగ్ హిస్టరీ, ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ పండిత్ రమాబాయ్. ఇది 98 ఆ ప్రాంతంలో రచించినట్టున్నారు. మరియు జెండరింగ్ కాస్ట్ త్రూ ఎ ఫెమినిస్ట్ లెన్స్, దృక్పథంలో నుంచి, ఫెమినిస్ట్ కోణంలో నుంచి, ఫెమినిస్ట్ లెన్స్లో నుంచి పరిశీలించినప్పుడు ఏ విధంగా ఉంటుందనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి రచనా ప్రక్రియ ఉమా చక్రవర్తి గారు సాగించారు. అయితే ఆమెకు చాలా తోటి విద్యావేత్తల నుండి, విద్యార్థుల నుండి, చాలా సొసైటీలో అనేక కోణాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తుల నుంచి చాలా ఆదరణ పొందింది. అయితే ఈ ఉపఖండంలో మహిళా మరియు స్త్రీవాద చరిత్ర రచనల్లో చాలా పండితురాలుగా గుర్తింపబడింది. ఆమెను భారతదేశంలో మహిళా ఉద్యమ చాలా అద్భుతమైనటువంటి గౌరవ స్థానాన్ని ఇచ్చింది. ఆ విధమైనటువంటి స్థానాన్ని ఆమె తన రచనల ద్వారా పొందారు. స్త్రీవాద సమస్యలతో వ్యవహరించటమే కాకుండా ఆమె ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తగా కూడా పనిచేశారు. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ జస్టిస్ ఫర్ గుజరాత్తో సహా అనేక నిజ నిర్ధారణ కమిటీల్లో పాల్గొన్నారు. మహిళలకు సంబంధించిన మానవ హక్కులకు సంబంధించిన సమకాలీన సమస్యలపై విశేషంగా ఆమె రచనలు చేశారు, వ్యాసాలు రాశారు. ఆమె డాక్యుమెంటరీ చిత్రాలను కూడా దర్శకత్వం వహించారు. ఎ క్వైట్ లిటిల్ ఎంట్రీ, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎ పాస్ట్, అండ్ ఇంక్విలాబ్ ఔర్ ఆయా, లక్నో మరియు ప్రిజన్ డైరీస్ ఇవన్నీ భారతదేశంలోని మహిళల చరిత్రపై దృష్టి సారించి ఆమె తీసినటువంటి చిత్రాలు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి పొందాయి. ప్రపంచ ప్రఖ్యాతి కూడా ఆమెకి లభించింది. తొలినాళ్లలో ఢిల్లీలో జన్మించి ఇంతకు ముందు చెప్పినట్టే బెంగళూరులో చదువుకొని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఒక నిపుణత కలిగినటువంటి చారిత్రక విద్యార్థిగా బయటకు వచ్చి 1970 నుంచి ఆమె ఉద్యమ ప్రారంభం, ఆమె జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే మహిళా ఉద్యమంతో, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనలు, మత అల్లర్లు, రాజ్యం యొక్క అణిచివేతను పరిశోధించడానికి ఆమె చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ కృషి కూడా మేధోపరమైనటువంటి కృషి, చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యమైన పాండిత్యంతో కూడుకున్నటువంటి కృషి చేశారు. ఇటీవల ఆమె 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బాల్య వధువు సుబ్బలక్ష్మి జీవితం గురించి, రెండవది శ్రామిక పురుషులు మరియు స్త్రీలతో కలిసి పనిచేసిన రచయిత్రి మైథిలి శివరామన్ పై వారి అణచివేతల గురించి నమోదు చేస్తూ అద్భుతమైనటువంటి దర్శకత్వం వహించారు. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని కుంకుమరాయ్ గారికి ఉమా చక్రవర్తి ఒక గొప్ప అభిమాని. ఆమె గౌరవార్థం ఒక పాండిత్యపూరితమైనటువంటి వ్యాసాల సంపుటిని ఆమె సవరించారు. తరతరాలుగా విద్యార్థులు, స్నేహితులకు స్ఫూర్తినిచ్చారు. సుమారు 5 దశాబ్దాలుగా ఆమె చాలా అద్భుతమైనటువంటి స్త్రీవాద రచయిత్రులకు, స్త్రీవాద పఠితులకు, స్త్రీవాదం గురించి తెలుసుకునేటటువంటి వ్యక్తులందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చారు. అయితే న్యూయార్క్ నగర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వారు భారతీయ స్త్రీవాద చరిత్ర రచనకు, భారతీయ మహిళా ఉద్యమానికి ఆమె వ్యవస్థాపక తల్లి పాత్రను పోషించిందని అంటారు. అనేక మంది యువ పండితులు, కార్యకర్తలు జీవితాలు వారి తాలూకా జీవన పదంపై, జీవన గమనంపై ఆమె తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్తారు. అయితే ఆమె రచనల్లో నాకు ఎక్కువగా ఆకర్షించినటువంటివి, యువత చదివి తీరాలని నేరు కోరుకునేటటువంటిది ప్రారంభ బౌద్ధమతం యొక్క సామాజిక కొలతలు. ఆ దృష్టిలోనే బ్రాహ్మణీయ పురుషాధిక్య ప్రపంచానికి బౌద్ధం ఒక సమాధానమా? ఈ పురుషాధిక్యతకి సమాధానంగానే బౌద్ధం ఒక సామాజిక సృజన చేసిందా? ఇది చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా రచించారు. అది చదువులను విశేషించి క్రిటికల్ ఎగ్జామినేషన్, నిశిత పరిశీలనంగా, నిశిత విమర్శనాపూర్వకంగా చదివితే పాఠకులకి చాలా అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఢిల్లీ అల్లర్ల గురించి కూడా రాశారు. అలాగే పురాణాల నుండి మార్కెట్ల వరకు లింగంపై ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. స్త్రీవాద దృష్టిలో కుల లింగ నిర్ధారణ, దానిపై కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇంకా నాకు ఆకర్షించినటువంటివి వేదదాసికి ఏమైంది, ప్రాచ్యవాదం, జాతీయవాదం మరియు గతానికి ఒక లిపి. మరొకసారి మీకు చెప్తాను. వేదదాసికి ఏమైంది, ప్రాచ్యవాదం, జాతీయవాదం మరియు గతానికి ఒక లిపి. ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఆ బ్రాహ్మణ పితృస్వామ్యానికి బౌద్ధమతం ఏ విధంగా సమాధానిచ్చింది, ఏ విధంగా బౌద్ధం దానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఒకటి. పునఃభావనాత్మక లింగం, పూలే బ్రాహ్మణిజం మరియు బ్రాహ్మణ పితృస్వామ్యం, అనుపమారావు జెండర్, కాస్ట్ అండ్ బుక్స్లో కూడా ఇది లభిస్తుంది. ఈ పుస్తకాలు విశేషించి ఉమా చక్రవర్తి జీవితాన్ని, రచనల్ని తప్పకుండా చదివి తీరాలని నా కోరిక. ఎందుకంటే ఒక ఊపుతుంది మానసికంగా, బౌద్ధికంగా మనల్ని ఒక వేరే ప్రపంచంలోనికి తీసుకెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఎన్నో రోజుల నుంచి చదువుతున్నాను, కానీ ఆమెను చిన్న ఒక ఈ రూపంలో ప్రజెంట్ చేయడానికి ఎక్కువ కాలం తీసుకోవటానికి కారణం అంత పెద్దటి విస్తృతమైనటువంటి అధ్యయనాన్ని చాలా కూలంకషంగా చెప్పవలసినటువంటి దాన్ని సంగ్రహంగా చెప్పటంలో కష్టం వల్ల మాత్రమే ఎంతకాలం తీసుకున్నాను. నన్ను ఆకర్షించినటువంటి గొప్ప మేధావి, రచనా
చారిత్రక దృక్పథంలో కానీ, రచనా శైలిలో కానీ, ఆమె ఇంటర్వ్యూల్లో మనం చూసినట్టయితే ఆమె వెలిపుచ్చినటువంటి అభిప్రాయాలు అద్భుతమైనవి, మేధోపరమైనవి కాకుండా నిష్కర్షగా, నిర్మోహమాటంగా సమాజాన్ని ముక్కలు ముక్కలు చేసి విశ్లేషించి చూపించగలిగిన ప్రతిభ ఉమా చక్రవర్తి గారి దగ్గర మనకు లభిస్తుంది. అంతటి ప్రతిభావంతులు మనకి తక్కువగా కనిపిస్తారు. అయితే ఈ ప్రముఖ స్త్రీవాద చరిత్రకారిణి ఉమా చక్రవర్తి తాలూకా భావాలు కులం, క్యాస్ట్ గురించి, మధ్య ఉన్నటువంటి అంతర్గత సంబంధాల గురించి, విమర్శనాత్మకంగా విశ్లేషణల గురించి, పితృస్వామ్య వ్యవస్థ, బౌద్ధమతం ప్రాచీనం, 19వ శతాబ్దపు చరిత్ర, ఈ స్త్రీవాద కోణాలు, వీటన్నిటినీ సంగ్రహించి ఆమె ముఖ్య అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాను. ఇందులో నా ఉద్దేశం ఈ చిన్ని దానితో మీకేదో గొప్ప ఎన్లైటన్మెంట్ వస్తుందని కాదు. నా ముఖ్యమైన కోరిక ఉమా చక్రవర్తి గారిని మీతో, ఉమా చక్రవర్తి గారి రచనలను చదివించి, ఐ వాంట్ టు గివ్ ఎ స్టిమ్యులస్ టు యూ టు రీడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రైటింగ్ అండ్ వెరీ క్రిటికల్ రైటింగ్ డన్ బై శ్రీ ఉమా చక్రవర్తి. చర్చిద్దాం ముఖ్యమైనటువంటి అభిప్రాయాలు ఏమిటని. కులం మరియు లింగ వివక్ష, కులం పితృస్వామ్యం వేరు కాదనేది ఆమె అభిప్రాయం. కుల వ్యవస్థను కాపాడుకోవడానికే స్త్రీల శారీరక సామాజిక ప్రవర్తనను పితృస్వామ్యం నియంత్రిస్తుందని ఆమె వాదిస్తున్నారు. బ్రాహ్మణీయ పితృస్వామ్యం స్త్రీలను, అట్టడుగు వర్గాలను అణచివేయడానికి బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం ఎలా పనిచేస్తుందో ఆమె తన పరిశోధనల్లో అద్భుతంగా వివరించారు. అసలు ఈ ప్యూరిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు బ్రాహ్మణీయ ఈ పితృస్వామ్యం ఈ కాన్సెప్ట్ని, ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రోధి చేసి దాన్ని అనేక సామాజిక వర్గాలకు ఎలా విస్తరింపజేసిందనేది ఒక అద్భుతమైనటువంటి చారిత్రక నిర్మాణం. చరిత్ర పునర్నిర్మాణం, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ. అధికారిక చరిత్రలో కనిపించని స్త్రీల పాత్రలను, శ్రామిక వర్గాల అనుభవాలను ఆమె రచనల ద్వారా వెలుగులోనికి తీసుకొచ్చారు. మిస్సింగ్ వాయిసెస్, ఆ వినపడని గొంతుకలు ఎన్నో ఉన్నాయి ఆ చరిత్ర నిర్మాణంలో. వారిని గుర్తించిన వారు లేరు. వారికి అభిప్రాయాలు ఉన్నాయి, వారికి వేరే ఆలోచనలు ఉన్నాయి, సమాజంపై క్రోధం, ఈర్ష్య, కోపం అన్నీ ఉన్నాయి. అలాగని ఒక ఆల్టర్నేటివ్ నెరేటివ్ లేదా అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన రీతి ఉంది, కానీ వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఉమా చక్రవర్తి గారు చేశారు. అయితే 19వ శతాబ్దపు సంస్కరణలో, ఆ శతాబ్దంలో జరిగిన సామాజిక సంస్కరణలు స్త్రీల స్థితిని మార్చినప్పటికీ అవి జరిగినవి మాత్రం పితృస్వామ్య చట్టంలోనే జరిగాయి. అది ఆమె అభిప్రాయం. అవి జరిగిన పితృస్వామ్యం చట్టంలోనే జరిగాయి. ఆమె చాలా విమర్శనాత్మకంగా ఆలోచించి చెప్పినటువంటి అభిప్రాయం ఇది. చరిత్రకారిణిగా, కార్యకర్తగా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మతపరమైన హింస, మానవ హక్కుల ఉల్లంఘన నిర్ధారణ చేయాలనేటటువంటి ఒక అజిటేటింగ్లో ఉన్న హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఉమా చక్రవర్తి. ఉమా చక్రవర్తి రచనలు స్త్రీవాద భారతీయ చారిత్రక రచనల్లో ఒక అద్భుతమైనటువంటివి, ముని మాణిక్యాల లాంటివి. నా విన్నపం, యువత చదవండి, చదివి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని పొందండి. You will have an enriched character and an enlightened understanding after reading ఉమా చక్రవర్తి. మరొకసారి నా కోరిక, నా విన్నపం, ఉమా చక్రవర్తి గారి రచనలు చదవండి, చదివి తప్పకుండా ఒక అభిప్రాయం ఏర్పరచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.